నమస్తే అందరికీ. సో ఈ షార్ట్ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి రెసిపీ. సో ఫస్ట్ అయితే మనం ఉసిరికాయలు నీట్గా వాష్ చేసుకొని డ్రై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్కి ఎంటర్ అయ్యే ముందు ఒక కడాయి తీసుకొని అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేపుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ మన టేస్ట్ సరిపడా వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక మన మెజర్మెంట్ తగ్గట్టు గ్లాస్ ఆర్ గిన్నెలో ఉసిరికాయలను తీసుకొని ఆ హీట్ అండ్ ఆయిల్ వేపుకోవాలి. సో ఎలా వేపుకోవాలంటే దాని లేయర్ అనేది ష్రింక్ అవ్వాలన్నమాట. మీకు అక్కడ చూపిస్తున్నా కదా అట్లా ష్రింక్ అవ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందాక మనం మెజర్ చేసుకున్న గ్లాస్తోని తగినంత కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాక ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతి, జీలకర్ర పొడితో పాటు కచ్చపచ్చగా చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మంచి మిక్స్ చేశాక మనం ఇందాక ఆయిల్లో వేపుకున్న ఉసిరికాయలతో పాటు ఆయిల్ కూడా వేసేసుకోవాలి. సో వేసుకున్నాక ఒకసారి మంచి మిక్స్ చేయాలి. ఒకవేళ ఆయిల్ సరిపోతుందంటే ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సరిపోదంటే తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి మంచి మిక్స్ చేశాక ఒక లెమన్ తీసుకొని ఒక స్లైస్ మంచి పిండుకోవాలి. టేస్ట్కి సరిపడా పిండుకోవాలన్నమాట. ఒక స్లైస్ చాలా అనిపిస్తుంది. సో పిండుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే, ఇంట్లో టేస్ట్ అయిన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యు నెక్స్ట్ షాట్. బాయ్.